ప్రభుత్వాన్ని ఒక ఉలిక్కి పడేలాగా చేసిన సర్వేలు, తర్వాత ప్రతిపక్షాలు, బీజేపీ లాంటి పార్టీ అయితేనేమి, కాంగ్రెస్ లాంటి 2 నేషనల్ పార్టీలు కూడా సతమతం అవుతున్నాయి. అంటే ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కదా. సో మీ అనుభవపూర్వకంగా మీరు ఎన్నో చూశారు, అటు సాధారణ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు చూశారు కదా. ఒక్కసారి సర్వే మీద మా పబ్లిక్ కోర్ట్ న్యూస్ ప్రేక్షకులకి మీరు చెప్పాలి. సర్వేలు అనేవి మనకేంటంటే ఇప్పుడు కూడా మనం ఈ పార్టీని నమ్మొచ్చా లేదా ఓకే అనేది అనిపించింది అందరికీ ఇంతకుముందు వరకు. అవును, ఈ పార్టీని బీజేపీని నమ్మొచ్చా, కాంగ్రెస్ని నమ్మొచ్చా, బీఆర్ఎస్ని నమ్మొచ్చా అని పార్టీల వైజ్గా నమ్ముతారు, లేకపోతే వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకించవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఈ సర్వేని నమ్మొచ్చా, ఈ సర్వేని నమ్మకూడదా, అవును, ఈ పరిస్థితి వచ్చింది. నేను సర్వేశ్వర గెలిపించరా అని రాశాను. అవును, చివరకు ఎవరికి ఇష్టమైన సర్వే వాళ్ళు చేసుకుంటున్నారు. అవును, ఈ సర్వేశ్వరుడికి తప్ప ఎవరికి తెలియదు ఆ సత్యం. కరెక్ట్. ఒకప్పుడు నేను నేతల బలం బూతుల్లోనే తేలుతుందని రాశా. 2 అర్థాలు రాయడంలో నాకు బాగా పేరుంది. నేతల బలం బూతుల్లోనే తేలుతుంటే 2 అర్థాలు. అది 25 ఏళ్ల క్రితం రాశాను నేను. ఓకే. బూతులు అంటే మామూలు పోలింగ్ బూతులు ఒక అర్థము, వేరే బూతులని ఒక అర్థం, అవును, తప్పుడు మాటలని. అవును, చివరికి అది నిజమైంది. ఒక రాజకీయ పార్టీ వాళ్ళు ఇంకో రాజకీయ పార్టీని అవును నీ సిద్ధాంతాల గురించి కానీ నీ విధానాల గురించి కానీ ఎవ్వడు ఆలోచించుకోవడం లేదు. వాడిని వీడు బూతులు తిట్టడం, వీడిని వాడు తిట్టడము, ఇద్దరు కలిసి వేరే వాళ్ళని తిట్టడము, అంత నీచానికి దిగజారిపోయింది రాజకీయం అనేది. అవును. ఈ సర్వేలు కూడా నేను ఆ సర్వేశ్వర గెలిపించరా అని, ఈ సర్వేలు దొంగ సర్వేలు చాలా ఉంటున్నాయి, బోగస్ సర్వేలు. అవును. వాళ్ళు ఎందుకంటే ఎలక్షన్స్ ముందు వచ్చే రిజల్ట్స్ కొన్ని సర్వేలు చేస్తారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొన్ని సర్వేలు జరుగుతాయి. ఇవేమో ముందు సర్వేలు కొన్ని ఉంటాయి, ఎగ్జిట్ సర్వేలు కొన్ని ఉంటాయి. ఎగ్జాక్ట్ సర్వే ఏంటో తెలియదు ఎవరికి. ఎవరి నమ్మకం ప్రకారము వాళ్ళు పోతున్నారు. ఒకసారి నేను ఒక జోక్ వేసా. అదేంటంటే ఒక పార్టీ ఆయన ఒక సర్వే సంస్థని పిలిచి, ఏమంటే మీరు సర్వే చేయాలని మా కోసం అన్నాడు. చేస్తానండి అన్నాడు. అని 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి అన్నాడు ఆ చేసే అతను. 10 లక్షలు ఎందుకయ్యా, 10,000 తీసుకో అన్నాడు. 10,000 సరిపోతుందండి, ఇన్ని ఊళ్ళు ఉన్నాయి, ఆ ఊళ్ళో ఓటర్లను మాట్లాడాలి కదా అంటే. అవేం అక్కర్లేదయ్యా, మీ సంస్థ పేరు చాలు, ఆ సర్వే రిజల్ట్ నేనే ఇస్తాగా అంటే. ఈయన గెలిచినట్టు తెచ్చుకుంటాడు, నీకు ఇబ్బంది ఏమో, నువ్వు పేరు ఇవ్వడమేగా నీ గుడ్ విల్, దానికి 10,000 తీసుకో అన్నాడు. ఓకే. అంత భయంకరంగా ఉంటున్నాయి ఆ సర్వేలు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియటం లేదు. ఒకసారి ఆ జయలలిత అప్పుడు పవర్లోకి వచ్చినట్టుంది ఒకసారి. అప్పుడు ఆ జయలలిత ఓడిపోతుందని వచ్చాయి సర్వేలన్నీ కూడా. ఓకే. ఓటర్ ఇది ఎగ్జిట్ సర్వేలు కూడా వచ్చాయి. అప్పుడు ఆమె గెలిచింది. కాబట్టి ఏ సర్వే ఇప్పుడు వస్తుందో తెలియదు. అవును. ఆ సర్వే చేసే వాళ్ళల్లో అందరూ అని చెప్పలేం, కానీ చాలా సర్వేలు బోగస్ సర్వేలు వస్తున్నాయి.